బయటకొస్తున్నాయి. మాదాపూర్లో సర్వే నెంబర్ 64లో 1960 గజాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి తమదే అంటూ నలుగురు వ్యక్తులు 2016లో నకిలీ పత్రాలు సృష్టించారు. 2018లో భూమిని ప్లాట్లుగా చేసి అమ్మేశారు. మాజీ ఏసీపీ నరసింహారెడ్డి తన భార్య పేరుతో 490 గజాల భూమిని కొనుగోలు చేశాడు. మిగతా నలుగురు కూడా అదే సర్వే నంబర్లో 3 ప్లాట్లు కొనుగోలు చేశారు. ఈ కథంతా తెర వెనుకుంటూ కథంతా నడిపించాడు. ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి తన బినామీల పేర్లతో వాటిని కొనుగోలు చేసినట్టు పత్రాలు సృష్టించినట్టుగా ఏసీబీ విచారణలో తేలింది. ఈ స్థలంలో ఒక కమర్షియల్ నిర్మాణానికి నరసింహారెడ్డి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా గుర్తించారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ పాటికి భవన నిర్మాణం కూడా పూర్తయ్యేది. ఇంతలోనే విషయం బయటపడడంతో నరసింహారెడ్డి అరెస్టులు జరిగిపోయాయి.